తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాకు దాదాపు వేల సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి. సో ఈ ధర్నాకు సంబంధించి ఈ ధర్నా సక్సెస్ అయిందా, ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా, ప్రభుత్వంలో స్పందన వచ్చిందా, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి తపస్సు పూర్వాధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. హనుమంతరావు గారు, సార్ నమస్తే. ఏంటి సార్, ఈ ధర్నా వల్ల ప్రభుత్వంలో చలనం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఈ నిజానికి తపస్సు చేసినటువంటి ధర్నా సక్సెస్ అయిందా? అనుకున్నంత జనాలు ఉపాధ్యాయులు వచ్చిరా, రాలేదా? గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సెక్రటేరియట్ ముట్టడి చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా ఉపాధ్యాయ సంఘం ధర్నా చేసిందంటే అదే తపస్సు. ఎందుకు ధర్నా చేయాలని షోకు కాదు, మాకు 2.5 సంవత్సరాల కాలం చూసినాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరిస్తలేదు కాబట్టి ఈరోజు ఈ మహాధర్నా ఏర్పాటు చేసినాం. ఇది 3 దశలో చేసినాం, ఏదో ఆల్ ఆఫ్ సడన్గా చేయలే. మండల స్థాయిలో, జిల్లా స్థాయి లోపల, ఈరోజు రాష్ట్ర స్థాయి లోపల ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినాము. సమస్యల గురించి పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మహాధర్నా చేసినాం. ఈ ధర్నా అనేటువంటిది కన్ని ఎరగని రీతి లోపల ఈ యొక్క ఇందిరా పార్కు అనేటువంటిది పూర్తిగా నిండిపోయింది. ముఖ్యంగా మహిళా లోకం ప్రత్యేకంగా స్పందించి వచ్చినందుకు వారికి రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాం. మరి ఈ ధర్నా వల్ల ప్రభుత్వం లోపల ఏదైనా మార్పు వస్తుందా రాదా అనేటువంటిది డెఫినెట్గా మార్పు రావాలి, లేకపోతే దానికి బాధ్యత వహించాల్సిందే ఈ ప్రభుత్వం అని స్పష్టంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చెప్తుంది. తపస్సు చేసినటువంటి ధర్నాకి మీ జేఏసీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు కూడా వచ్చారు. సో ఈ జేఏసీ తరఫున కూడా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా, లేదా మీ తపస్సు అందులో భాగం అవుతుందా? అందరు కలిసి ఏం ఆలోచన చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం ఇస్తుందని ఆలోచనలో ఉందా? ఎస్, జేఏసీ అనేటువంటిది 100% ఉంది దానిది. ఎందుకంటే జేఏసీలో అనేక సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, సిపిఎస్ రకరకాల సంఘాలు ఉన్నాయి. వాటితో సమావేశం ఏర్పాటు జేఏసీ చైర్మన్ ఆధ్వర్యం లోపల నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇది ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు అనేటువంటిదే ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా అనేది చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే ఉపాధ్యాయులకు ఏదైనా లబ్ధి చేయకుంటే అది మిగతా ఉద్యోగులకు కూడా ఉంటుంది, పెన్షనర్లకు కూడా ఉంటుంది, కామన్ ఫర్ ఆల్ కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తున్నాం. మరి మిగతా అన్నిటి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరినీ కూడా ఏకతాటికి తీసుకురావాలంటే డెఫినెట్గా జేఏసీ అనేటువంటిది సమావేశం లోపల నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నాం. ఆర్డీఏలు, పిఆర్సీకి సంబంధించి మిగతా ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించట్లేదని ఒక మాట అంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే వాళ్లకు పైసలు ఎక్కువైనవేమో, లేదా ప్రభుత్వానికి వత్తాసు వలుకుతున్నారా, లేదా ఇంకేదైనా లబ్ధి కోసంకి ఆలోచన చేస్తున్నారా అనేటువంటి పబ్లిక్ లోపల కామన్గా వస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇచ్చేది అనేటువంటి అది హక్కు, మాకు హక్కు, అది ప్రభుత్వం ఇవ్వాల్సిందే. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేటువంటిది ఇవ్వాలి. సరే, ఒకసారి లేట్ అయింది, ఒక డిఏ పెండింగ్ ఉందంటే 2 డిఏ కూడా ఇవ్వాలి. కానీ 1 వాయ, 2 వాయ, 3 వాయ వీళ్ళు వచ్చినప్పటి నుంచి డిఏలు ఇవ్వనట్టనే లెక్క. 2.5 సంవత్సరాలు 5 డిఏలు. కాబట్టి మరి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇవ్వండి. మరి ఎందుకు ఇచ్చిండ్రు కదా 3 అంటారు. ఒకటేమో గతం లోపల ఎలక్షన్ సమయం లోపల టీఆర్ఎస్ గవర్నమెంటు ఎలక్షన్ మూమెంట్ లోపల ఒకటి అనౌన్స్ చేస్తే ఇదే గౌరవ ముఖ్యమంత్రి వారు పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసిండు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు అనేటువంటిది. కాబట్టి దాన్ని అబెన్స్లో పెట్టిండ్రు. వచ్చిన తర్వాత ఇచ్చిండు, నేను అది కూడా ఒకటి ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? కాబట్టి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సిందే, 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సిందే. ఎట్లా ఇస్తారు అనేటువంటిది కన్జ్యూమర్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. దాని ఆధారంగా ఏ వస్తువులు, ధరలు, మన ఆరోగ్యం అన్ని రకాలుగా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతనే ఇస్తారు. ఇది డిఏ అనేటువంటిది ఏదో ఎవరికి ఇష్టం వచ్చినంత వాటిలో అనేది ఉండదు. కాబట్టి ఇది న్యాయబద్ధమైనటువంటి, శాస్త్రీయమైనటువంటిది, మా హక్కు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డిఏలు విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. పెద్ద పెద్ద ఉపాధ్యాయ సంఘాలని ఈ ఉపాధ్యాయుల సమస్యలు కామను, మీ ఒక సంఘమే ఇది పోరాటం చేస్తూ ఉన్నది, మిగతా సంఘాలను కలుపుకొని చేస్తే ఇంకొక ఒత్తిడి పెరుగుతుంది కదా ప్రభుత్వం మీద. ఎందుకు మీరు అట్లా చేయట్లేదు? మీరు ఒంటరిగా చేయడం వెనుక మీ బలం సరిపోతుందా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి? ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇంతకన్నా పెద్ద సంఘం ఇంకేడుంది? ధర్నా చేయడానికి రమ్మని చెప్పండి. ఇక చెప్పకూడదు, ఇది సభ్యత కాదు కూడా. ఆ సంఘాలు ధర్నాలు చేసినప్పుడు ఎట్లా ఉంటావో చూడండి.
మా సంఘం ధర్నా చేసినప్పుడు ఎట్లుందో మీరు చూడండి, రెండింటిని కంపారిజన్ చేయండి. ఏది క్లారిటీ ఉంటుంది, ఏది స్పష్టత ఉంటుంది, ఏది నిజాయితీగా పనిచేస్తుంది, ఏది హానెస్ట్గా ఉంటుంది అనేటువంటిది. వాళ్ళు ఏ విధంగా చేస్తారు, అసలు చేస్తారా, చేస్తే ఏ విధంగా చేస్తారో మీరే చూడండి. డెఫినెట్గా ఏంటంటే పెద్ద సంఘం మాది కాదు అని చెప్పుకోవడం కాదు, 100% మాదే పెద్ద సంఘం. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీని గెలిపించినటువంటి సంఘం, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించినట్టు సంఘం, భవిష్యత్తులో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా వస్తున్నాయి. వాటిని కూడా మేము గెలిపిస్తామంటే పెద్ద సంఘమా చిన్న సంఘమా అడిగే వాళ్ళకు డౌట్ ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈరోజు మహాధర్నా అనేటువంటిది రాష్ట్రం లోపల నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. 3 దఫాలుగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు తీసుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరియు ఈరోజు రాష్ట్ర స్థాయిలో మరి ఇట్టి కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా చేశాం. దీనిలో మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులు వారి యొక్క సమస్యలు ఏకరువు పెట్టడానికి ఈరోజు రోడ్డు మీద పడి మరి సమస్యలు అనేటువంటి అనేకమైనటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలను మరి తీసుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం చేసుకున్నాం. మరి ఇంతటితోనైనా కానీ ప్రభుత్వం దిగివచ్చి మరి ఈ యొక్క పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మేము కోరేటువంటి సమస్యలు ఏం కాదు, వారు మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి యొక్క సమస్యలని మేము అడుగుతున్నాము. ఆ సమస్యలను మరి సానుకూలంగా స్పందించి చేసినట్టుంటే బాగుంటుంది. లేకపోతే మరి రాబోయేటువంటి దాంట్లో ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చేస్తూ ఉంది. ఈరోజు మరి ఎమ్మెల్సీలు గతంలో కూడా ఈ పోరుబాట బట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లోపల కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో మల్క కొమరయ్య గారు మరియు ఏవిఎన్ రెడ్డి గారు మరి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకరోజు కార్యక్రమాన్ని ధర్నా చేసి మరి నిరసన కార్యక్రమాలు చేపట్టితే కొంతవరకు సాల్వ్ అయింది. మరి ఇంకా పూర్తి స్థాయిలో సాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 317 అనేటువంటి ఉద్దేశంతో దాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే మరి బండి సంజయ్ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేసినప్పుడు ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం వచ్చి కొంతమందిని మాత్రం చేశారు. మిగిలిపోయినటువంటి 317లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను అందరినీ కూడా మరి ఒక్కొక్కడికి తీసుకురావాల్సి, స్వస్థలాలకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారందరినీ కూడా తీసుకొచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ధర్నా అనేటువంటిది విజయవంతంగా ముగిసింది. కానీ సమస్యలు అనేటువంటిది దీంతోనే ఆగిపోతాయి అనేటువంటిది కాదు. ప్రభుత్వం అనేటువంటిది దాని నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రభుత్వం తీసుకునే వరకు మేము మరి ఉపాధ్యాయుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.